దీని అన్నిటికీ కారణం వచ్చి మనకు రామాయణం. సో రామాయణంలో రాముడు అయోధ్య నుంచి లంకకి వెళ్ళేది ఒక డెస్టినీ. కానీ ఆ జర్నీలో హీల్ డూ సిరీస్ ఆఫ్ మంచి విషయాలు ఫర్ వెల్ బీయింగ్, ఫర్ బెటర్ లివింగ్. సో అలాంటి మంచి విషయాలు వీరములు వెళ్ళే ప్రతి చోట, ఇక్కడి నుంచి గోల్కొండ నుంచి నార్త్కి వెళ్ళే ప్రతి చోట రివర్స్ లో ఈ విల్ డూ లాట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ మంచి ఇన్సిడెంట్స్ సార్. ఇలాంటి ఒక మంచి బ్యాక్ స్టోరీని కనెక్ట్ చేసి, ఇది చాలా మందికి ఇక్కడ అర్థం కాల, ఒక పవర్ఫుల్ సెకండ్ ఆఫ్ స్టోరీ లోపల ఉందని. సో దీంట్లో ఎలా కనెక్ట్ చేశానంటే, ఇలా ఔరంగజేబ్ గుడ్ వాస్ ఈవిల్ అని లాగా, ఒక ఎవ్రీ దగ్గర ఒక గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. వీళ్ళిద్దరు లాస్ట్ లో ఒక ప్రళయంలో మీట్ అవుతారు సార్. క్లైమాక్స్ లో ఆ ప్రళయంలో ఒకరు పట్టుకొని బ్యాలెన్స్ లో మీట్ అవుతారు. వీళ్ళిద్దరు ఎవరు ఒక చేయి తీసినా ఇద్దరు ఎగిరిపోతారు. సో వాళ్ళిద్దరు ఒక హిందూ ముస్లిం ఇద్దరు కలిసి ఉండాలి, ఒక బ్యాలెన్స్ లో ఉండాలని ఒక విజువల్ ఎలిమెంట్ లో చెప్పి ఉంటాను. ఇద్దరు ఎవరు చేయొద్దినా ఇద్దరు ఒకరు చనిపోతారు ఇద్దరు లేక, అలాంటి ఒక క్లైమాక్స్ పెట్టండి. ఓకే, అంటే మీరు ఈ కథని మీ చేతికొచ్చి, అంటే కృష్ణ గారు దగ్గర నుంచి మీకు వచ్చి ప్రాజెక్టు, కృష్ణ గారు మొత్తం కథంతా రాశారండి, లేకపోతే కొంతవరకు రాసుకున్న దాన్ని మీరు కంటిన్యూ చేశారా, లేకపోతే ఆయన రాసుకున్న దాన్ని మీరు మార్చారా? మారిస్తే ఏం మార్చారు? సార్ కృష్ణ గారు మొత్తం స్క్రిప్ట్ రెడీ సార్. ఏ సినిమా ఫుల్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ వెళ్ళాము. సో మొత్తం స్క్రిప్ట్ రెడీ, అది ఫుల్ కోహినూర్ బేస్డ్ ఒక స్క్రిప్ట్ గా ఉండింది. సో ధర్మం బేస్డ్ స్క్రిప్ట్ గా, కోహినూర్ బేస్డ్ స్క్రిప్ట్ గా ఉండింది. సో ఫ్లోలో షూటింగ్ అప్పుడు కొంచెం డెవలప్ అవుతూ ఉంటుంది అండర్ ప్రొడక్షన్ లో. అప్పుడు డీటెయిల్ వెళ్ళినప్పుడు ఒక ఔరంగజేబ్ ఎప్పుడైతే హీరో మీట్ అవుతున్నారో, ఆయన చేసిన అట్రాసిటీస్ ని ఆయన వీరమల్లు క్రాస్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ ధర్మం అనే ఎలిమెంట్ ఆటోమేటిక్ గా బయట పుట్టింది. సో దాన్ని నేను ఎక్కువ ఎలాబరేట్ గా డెవలప్ చేశాను. ఇది పార్ట్ 1. సో కృష్ణ గారు రాసిన మిగతా విషయాలు, మిగతా సబ్జెక్ట్ కూడా పార్ట్ 2 లో కంటిన్యూ అవుతాయి. అంటే పార్ట్ 1 లో అయితే మాత్రం కృష్ణ గారు రాసిన దాన్ని మీరు కొంచెం పక్కన పెట్టినట్టే. అలా కాదు సార్, ఇప్పుడు పార్ట్ 1 లో వి గివ్ ప్రాపర్ ఇంట్రడక్షన్ ఆఫ్ కోహినూర్, ప్రాపర్ ఇంట్రడక్షన్ ఆఫ్ ధర్మం అండ్ 5 గురూస్. సో ఈ రెండు మిషన్ ని హీరో పార్ట్ 2 లో చేయబోతున్నారు, రికవర్ చేయబోతున్నారు. కోహినూర్ కాపాడుతున్నారా లేదా, ఈ 5 గురువులు కాపాడుతున్నారా లేదా అనేది పార్ట్ 2. సో రెండు మిక్స్ చేసి ఉంటుంది సార్, స్క్రిప్ట్ లో బ్లెండ్ అయి ఉంటుంది. ఓకే, అంటే మీరు పార్ట్ 2 అని అన్నారు కాబట్టి అవును సార్, నేను కొంచెం లేటర్ టైంలో అడుగుదాం అనుకున్నాను, మీరే ముందుకు తెచ్చారు. అవును సార్. పార్ట్ 2 హరిహర వీరమల్లు పార్ట్ 2 కి మీరు డైరెక్టర్ కాదు, కృష్ణ మళ్ళీ మెగాఫోన్ పట్టుకోబోతున్నాడని కొంతమంది మాట్లాడుతున్నారు. దాని మీద మీ తాలూకా కామెంట్ ఏంటండి? దీంట్లో కమెంట్ ఏం లేదు సార్. ఇప్పుడు నేను చేసేటప్పుడు నేను చేస్తాను అనుకోలేదు, అలాగే కృష్ణ గారు ఇలా సగలు వెళ్ళిపోతే సార్ అనుకోలేదు. సందర్భం సిచ్యువేషన్స్ వల్ల జరిగింది. సో ఇప్పుడు కృష్ణ గారు చేసినా, నేను చేసినా, ఎవరు చేసినా పార్ట్ 2 ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఆ పార్ట్ 2 స్క్రిప్ట్ ని అందరికి హార్డ్ వర్క్ చేసి, మళ్ళీ పార్ట్ 1 ఎంత కష్టపడ్డామో మళ్ళీ స్ట్రక్చర్ చేసి, మళ్ళీ వర్క్ చేసి, కలిసి పని చేసినా ఒకటే, లైక్ విడివిడిగా చేసినా ఒకటే. ఇట్స్ నాట్, మనకి అల్టిమేట్ గా సినిమా హిట్ అవ్వాలి. అఫ్ కోర్స్ అందరూ కోరుకునేది అదే అనుకోండి. బట్ ఇదొక, అంటే అనుకోకుండా కృష్ణ గారు మొదట్లోనే వెళ్ళిపోవడం, మీరు టేకప్ చేయడం, ఇప్పుడు అది సినిమా వచ్చి సినిమాకి మంచి హైపు ఆ కథకి, ఆ సినిమాకి రావడంతో ఇది ఎక్కువ డిబేట్ అయింది. హూ ఇస్ గోయింగ్ టు హ్యాండిల్ ది పార్ట్ 2 హరిహర వీరమల్లు అనే దాని మీద చాలా పెద్ద డిబేట్, చర్చ జరుగుతున్నాయి. మీరు దాన్ని చాలా సింపుల్ గా, సున్నితంగా చెప్పే పాయింట్ కాదు. హరిహర వీరమల్లు ఎంతో అంత సమాధానం చెప్పాలి మీరు. లేదు సార్, ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు కొన్ని సినిమాలు మిస్ అవుతాయి. ఎలా అంటే కథ లేకుండా మిస్ అవుతాయి. మనకి మల్టిపుల్ ఆప్షన్ ఉండేటప్పుడు బెస్ట్. సో మంచి సబ్జెక్ట్స్ ఉండేటప్పుడు బెస్ట్. మనకి మల్టిపుల్ సీన్స్ ఉండేటప్పుడు యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆప్షన్ టు సెలెక్ట్. సో అలాగూ ఇది కలిసి పనిచేసినప్పుడు ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్ లా సార్. ఎలాగంటే ఎవరు చేస్తారు, ఎవరు అది తర్వాత, మెయిన్ మనకి సినిమా ముందుకు వెళ్ళాలి, గెలవాలి అనేది ఒకే టార్గెట్ ఉంది అందరికీ. అది వీరమ్మలో అయితే 2 లాక్డౌన్ అంటే ఒక ఎలక్షన్స్ తర్వాత ఒక 3 years ఓల్డ్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు, ఎవరికైనా సరే, నేనైనా డైరెక్ట్ చేసిన, నేను ఎప్పుడో 2.5 years ఒక సీన్ తీసుంటాను. దాని కంటిన్యూటీ 2.5 years థీమ్ అంటే మనకి ఒక 1000 డౌట్లు వస్తాయి. ఏంటో మన తీసిన సీన్ ఇప్పుడు వర్కౌట్ అవుదా లేదా, ఈ ట్రెండ్కి ఆ సీన్ కంటిన్యూటీ వస్తుందా లేదా, ఆర్టిస్ట్ అలాగే ఉంటాడా లేదా, అప్పుడు ఆ రోజు వాడు ఏ షర్ట్ వేసుకున్నాడు, ఈ రోజు ఇలా ఉంది, చాలా మిస్ అండ్ మ్యాచెస్ ఉంటాయి సార్. ఇది చాలా డిఫికల్ట్. ఇది ఎలాగో ఒక మంచి జరిగింది ఏంటంటే, కృష్ణ గారు వెయిట్ చేసి 3 years తర్వాత నేను ఎంటర్ అవ్వడంలో కొంచెం ఫ్రెష్ ఎనర్జీ స్టార్ట్ అయింది. సో నేను ఒక డిఫరెంట్ యాంగిల్ గా ఫ్రెష్ గా చూడటం మొదలుపెట్టాను. నాకు కొత్తగా ఉండింది. నేను కృష్ణ గారి పొజిషన్ లో ఉండి నేను కూడా ఒక 5 years తీసుకున్నాను అనుకోండి, నాకు ఇంత కాన్ఫిడెన్స్ ఉండేది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.